హాయ్ అండి, అందరికీ నమస్కారం. మార్చ్ 9, 10 తేదీల్లో ధనుస్సు రాశి వారికి జరగబోయేది ఇదే. ధనుస్సు రాశి వారు మిమ్మల్ని అవమానించిన వ్యక్తులే మిమ్మల్ని గౌరవించబోతున్నారు. ధనుస్సు రాశి యొక్క శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరూ ధనుస్సు రాశికి చెందుతారు. ధనుస్సు రాశి వారికి ఈ మార్చి నెలలో ఎలా ఉండబోతుందో పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధనుస్సు రాశి వారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు. వీరు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు. ధనుస్సు రాశి వారికి వారు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు అందంగా ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. వీరికి పెద్దల పట్ల భక్తి శ్రద్ధలను కలిగి ఉంటారు. అలాగే ఈ ధనుస్సు రాశి వారికి మార్చి నెలలో జరగబోయేది ఇదే. అర్ధాష్టమ శని ప్రభావం, అర్ధాష్టమ రవి దోషం వీరికి రాబోతుంది. అలాగే మిమ్మల్ని ఎవరైతే అవమానించిన వ్యక్తులు ఉన్నారో వారే మిమ్మల్ని గౌరవించబోతున్నారు. ఈ నెలలో మీకు అన్ని మిశ్రమ ఫలితాలుగా ఉండబోతుంది. అయితే ఈ ధనుస్సు రాశి వారికి ఊహించనిది జరగబోతుంది. ఇరుగు పొరుగు వారు చూస్తే ఆశ్చర్యపోతారు. ధనుస్సు రాశి వారికి ఈ నెల మార్చి నెలలో 9వ తారీఖున కళారంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి సాధించబోతున్నారు. వీరి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా సరే చాకచక్యంగా వాటిని ఎదుర్కొనబోతున్నారు. ఈ ధనుస్సు రాశి వారికి ఆత్మగౌరవం ఎక్కువగా ఉండడం వల్ల వీరికి ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా కానీ ఎవ్వరికి చెప్పుకోరు. అలాగే ఈ మార్చి 10వ తేదీన ఆర్థిక పురోగతి మీకు కొంచెం బాగుంటుంది. వ్యాపార అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. అలాగే ఈ ధనుస్సు రాశి వారు కార్యరంగంలో చాలా దూకుడుగా వ్యవహరించబోతారు. కార్యదక్షత కూడా ఉండబోతుంది. ఈ ధనుస్సు రాశి వారికి ఈ మార్చి నెలలో 9వ తేదీన మంచి అదృష్టం పట్టబోతుంది. అంటే మీరు ఊహించని అవకాశం రాబోతుంది. వ్యాపార అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఇది మంచి శుభ వార్తగా మీరు అనుకోవచ్చు. అలాగే ఈ ధనుస్సు రాశి వారికి కుటుంబపరమైన సమస్యలు కూడా రాబోతున్నాయి. పిల్లల వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులతో కూడా గొడవలు అయ్యే అవకాశం ఉన్నాయి. కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా మీకు రాబోతున్నాయి. మీరు ఈశ్వర ఆరాధన చేయడం చాలా మంచిది. నిత్యం ఈశ్వరుని ఆరాధన చేయడం చాలా మంచిది. ఈ ధనుస్సు రాశి వారు మర్చిపోకుండా నిత్యం ఈశ్వర ఆరాధన చేయడం వల్ల మీకు కొన్ని ఆటంకాలు, ఇబ్బందుల నుండి మీరు బయటపడవచ్చు. మీకు అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రవి దోషం ఈ మార్చి నెలలో ప్రారంభమయ్యింది. అలాగే ఈ మార్చి నెలలో 9వ తారీఖు మీకు బాగా కలిసి రాబోతుంది. వ్యాపార అవకాశాలు, ఉద్యోగం లేని వారికి కంపల్సరీ ఉద్యోగం అనేది రాబోతుంది. మీరు ప్రయత్నాలు చేస్తూ ఉండండి. ఆ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. వ్యాపారంలో ఉన్నవారు కూడా అభివృద్ధి చెందబోతున్నారు. ఉద్యోగంలో ఉన్నవారు ప్రశంసలు పొందబోతున్నారు. పై అధికారులతో మీరు ప్రశంసలు పొందబోతున్నారు.
ఈ మార్చి నెలలో ఈ ధనుస్సు రాశి వారికి జరగబోయేది ఇదే. మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. భార్యాభర్తల మధ్యలో గొడవలు అయ్యే అవకాశం ఉంది, జాగ్రత్త.